నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తమ్మా. చాలా సంతోషంగా ఉంది, చాలా రోజుల తర్వాత, మన ఎంతో కాలం తర్వాత. అవును గురుగారు, అంటే ఈ మధ్య కాలంలో బాగా కాంట్రవర్సీ అవుతూ ఉంది. దాంతో మనం డిస్కస్ చెయ్యొచ్చా లేదా అనేది పక్కన పెట్టేస్తే, అంటే ఆధ్యాత్మికంగాను మన భారతదేశానికి సంబంధించి ఆధ్యాత్మికత మనకి కొన్ని కట్టుబాట్లు నియమాలతోనే పెరిగింది భారతదేశ సంతతి మొత్తం ఇంచుమించుగా. దీనికి సంబంధించి అంటే సినీ ఫీల్డ్ లో ఉన్న ఒక మంచి పేరున్న రాజమౌళి గారు దేవుడి మీద నమ్మకం లేదని ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే అసలు మీరు దేవుడి మీద నమ్మకం ఏంటి, ఎందుకు నమ్మాలి దేవుడిని? మరి ఆయన సినిమాల్లో కూడా పాత్రల్ని, దేవుడికి సంబంధించిన పాత్రల్ని వాడుతున్నట్టే కదా, మీరేమంటారు దానికి సంబంధించి? ఒకటి మీరు అన్నట్టుగా వ్యక్తిగత అభిప్రాయానికి మాకు ఇబ్బంది లేదు, వ్యక్తిగత అభిప్రాయం లేదు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు. ఇప్పుడు సపోజ్ ఆ కోవకి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అంటే మేము పేర్లు మార్చి చెప్తాను నేను, మీరు దాని పేరు సరి చేసుకోండి. మలహాసన్ అనుకుంటాం మేము, మలంతో ఉన్నటువంటి హాసన్లు వాళ్ళు, మలహాసన్లు వాళ్ళు కానివ్వండి. కొంతమంది సూడో నాస్తికులు, సో మళ్ళీ కొంతమంది సూడో ఆస్ట్రాలజర్ అని పేరు పెడతారు. బట్ ఆస్ట్రాలజీ ఇస్ బికమ్ ఏ సైన్స్, ఇస్ నథింగ్. దాని గురించి మేము మీలాంటి వాళ్ళతో గ్రామ సింహాలతో నేను అసలు మాట్లాడను ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ ఆఫ్ నమ్మితేనే కనబడుతుంది. ఇప్పుడు ఒక చిన్న లైట్ బుగ్గ మన చేతిలో పెట్టుకుంటే మొత్తం మూసేసావు, వెళ్తూ ఎక్కడి నుంచి తండుకుంటూ వస్తుందిగా, ఎక్కడ చిన్న సందులో వండుకొచ్చేస్తుంది. అంటే ఆ సందులోంచి వెళ్తూ బయటకు వస్తుంది. జ్యోతిషం అలాంటిదే. నువ్వు ఎంత కప్పి పెడదాం అనుకున్నా ఎక్కడ నుంచి జ్యోతి అనేది ప్రజ్వలం అవుతుంది. దాని పేరే జ్యోతిష్యం. అంటే కనపడేది, కాంతితో పరిగెట్టేది, కాంతితో సమితమైనది అనేది జ్యోతిష్యం ప్రకారం. సరే, మీరు అడిగిన ప్రశ్నకి దేవుడు లేడు అనే విషయం మీ సొంత విషయం. ఆ విషయంలో మరి మీ తండ్రి గారు అయినటువంటి మీ తండ్రి గారు విజయేంద్ర ప్రసాద్ గారు భగవంతుడికి చాలా అద్భుతమైనటువంటి భక్తి భావన ఆయనకి ఎక్కువ ఉంది. ఆయనకి చాలా మంచి భక్తి ఉంది. అటువంటి భక్తితో ఆయన ఉన్నాడు కూడా. రెండవది, మీ భార్యామణికి కూడా భక్తి లేకపోవచ్చు, కానీ తప్పకుండా మీ ఇంట్లో ఇంకొక వ్యక్తి కూడా, అంటే మీ బంధువే మ్యూజిక్ డైరెక్టర్ మొహమాటం లేదు, ఆయన వచ్చేసి కిరాణం చేసి జీసస్ గురించి మాట్లాడాడు, మాకు అభ్యంతరం లేదు. జీసస్ గురించి మాట్లాడడం మాకు అభ్యంతరం లేదు. కానీ సనాతన ధర్మాన్ని తప్పుగా మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. ఫస్ట్ యు ఆర్ నాట్ ఎలిజిబిలిటీ. ఫస్ట్ మీకు ఎలిజిబిలిటీ లేదు. నువ్వు సినిమా తీసుకునేవాడివే, సినిమా తీసుకునే వాడివి మాత్రమే. నేను మాటలు బాగా వినండి, సినిమా తీసుకునే వాడివి మాత్రమే. మాలాంటి వాళ్ళు సినిమా టికెట్ కొనుక్కొని నీకు వ్యాపారం ఇస్తేనే నీ యొక్క బతుకు ఉత్తమం ఉంటుంది, లేదంటే బస్ స్టాండ్ అవుతుంది. ఈ విషయం గమనించుకోవాలి. వ్యక్తిగతమైన వాక్యాలు నువ్వు వ్యక్తిగతమైన విషయాలు చెప్పాలి. 10 మంది ఉన్నటువంటి దాంట్లో చేసింటే, ఒకవేళ దాంట్లో ఎవరైనా సరే కొద్దిగా ఆవేశపరుడు ఉంటే నీ పరిస్థితి ఏమిటి? ఇక్కడ నేను గౌరవించట్లేదు నీ పరిస్థితి. ఎందుకంటే నా దేవుణ్ణి, నా సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం నాకు లేదు. ఆ ధర్మమే చెప్పింది. నేనే గాంధీ మహాత్ముని కాదు, నేను నేతాజీ లాంటి వాడిని. నేను ఒక రకంగా చెప్పాలంటే నేను శివాజీ లాంటి వాళ్ళని అందరం కూడా. కాబట్టి నీకు దేవుడు నమ్మకం మాకు అభ్యంతరమే లేదు. ఇలాంటి 100 మంది చూసాం, మలహాసన్ చూసాం, చాలా మంది చూసాం. తర్వాత బ్రాహ్మణుడు కూడా వేరే దాంట్లోకి మతంలో మారిన వాళ్ళు, ఈ దేవుని మీద ఈ దేవునితో సహవాసం చేసి వాళ్ళు సుఖాన్ని పొందిన తర్వాత మతం మారిన వాళ్ళని చాలా మంది చూసాం మేము. దాని పెద్ద మేము అనుకోవట్లా, మేమే డబ్బా కొట్టుకొని రమ్మని చెప్పట్లే. అయితే ఇక్కడ ఒక స్టేజ్ మీద ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న నువ్వు చెప్పేటువంటి పద్ధతి కాదు. రెండవది, నీ తండ్రి నీకు ఎన్నికలు చెప్పాడుగా, నువ్వు చేసే తప్పే కదా అది. నువ్వు చేసుకున్న గోతులు నువ్వు పడ్డావు. దేవుడి మీద నమ్మకంగా చూపించాడు. ఒరే నమ్మకం అంటే చూపిస్తాడని చెప్పేసి హనుమంతుడు ఒక్కసారి గాలిని అటు ఊపాడు, నీ యొక్క బతుకు అక్కడ ఆగిపోయింది, ఒక క్షణం ఆగిపోయింది అంతే. అంటే నువ్వు అనుకున్నటువంటి ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది. నాకు అర్థం కాలే అక్కడ నిజంగా ఆ విషయంలో ఆయన ఏం ఫెయిల్ చేశాడు. ట్రైలర్ అయితే కాదు, టీజర్ కాదు అది, మరి ఏం అనౌన్స్ చేద్దాం అనుకుంటుంది, కానీ అదైతే ఆగిపోయింది. దీనికి ఇదేనా దేవుడు వెనక చేశాడంటే, ఆ దేవుడు నమ్మకం నీకు అక్కడ బుద్ధి చెప్పడానికైనా ఒక రకమైనటువంటి చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఇప్పటికైనా తెలుసుకో. సరే, నువ్వు ఏ మతంలో నుండు, మతం మారు, నీకు దేవుడి నమ్మకం అయితే ఇంకో అల్లా నమ్ము, అల్లా నమ్మకపోతే జీసస్ నమ్ము, జీసస్ గురువు వేసి మాకు అభ్యంతరం లేదు. కానీ మా దేవుణ్ణి నువ్వు అనేటువంటి అర్హత కానీ అటువంటి ఒక అర్హత నీకు లేదు అంతే. దాని గురించి వేరే మాట అక్కర్లేదు. ఆ విషయాన్ని గమనించుకోవచ్చు. వ్యక్తులందరూ కూడా ఎలా ఉంటుందంటే మనోభావాలు ఉంటాయి అందరికీ. సో కాబట్టి ఒకప్పటి రోజులు పోయినాయి. 330 సంవత్సరాలు దరిద్రపు మొఘల సామ్రాజ్యంలో ఈ తురకలతో వచ్చిన యుద్ధాన్ని భరించి అప్పుడు మన సాయంత్రం అట్లాగే నలిగిపోయి మళ్ళీ ఇప్పుడు రాటుదలి మళ్ళీ వచ్చింది. తర్వాత 90 సంవత్సరాలు ఇంగ్లీష్ వాడి చేతిలో నలిగిపోయినటువంటి మన దేశం ఇబ్బంది అయిపోయి ఇప్పుడు మనకి పుట్టిన వాళ్ళకి, సనాతన ధర్మంలో పుట్టిన వ్యక్తుల చేతిలోనే మలహాసన్లు, ఆహాసన్లు, హాసన్లు వచ్చేసి వీళ్ళందరూ వచ్చేసి నా ధర్మాన్ని మాట తప్పుగా మాడితే ఊరుకునేటువంటి సమాజం పోయింది ఇప్పుడు. కాబట్టి నీ సినిమా నిలబడాలనుకుంటే నువ్వేది మాట్లాడుకో, రైట్, నీకు అభ్యర్థి మంచిదే. నువ్వు ఈ మతం నుంచి వేరే మతంలోకి మాకు అభ్యంతరమే లేదు. లేదా ఏ దేవుడు నమ్మకం ఇంకా మంచిది, మాకు అభ్యంతరం లేదు. యు ఆర్ ఎ గ్రేట్ సైంటిస్ట్,
నో ప్రాబ్లం. ఇప్పుడు స్టీఫెన్ హ్యాకింగ్ ఉన్నాడు, ఆయన జ్యోతిష్యం లేదు తప్పు ట్రాక్ అంత చెప్పాడు. ఆయన సమకాలీనటువంటి జ్యోతిష్య పరిణది సైంటిస్టులు ఎస్ జ్యోతిష్యం ఆధారంగానే ఈ విషయాలు చెప్తున్నామని చెప్పి ప్రూవ్ చేశారు వాళ్ళు. గురుగారు ఈవెన్ మనకి చంద్రయాన్ ఇవన్నీ వదిలేటప్పుడు శాస్త్రవేత్తలు ఇక్కడ మన వాళ్ళు కూడా గుడికెళ్ళి పొద్దున్నే పూజలు చేయించి చంద్రయాన్ వదలడానికి ముహూర్తం చూసుకుంటారు కదా టైం. నేను అదే పోతున్నా, వాళ్ళే ముహూర్తం చూసుకోవాలి, అందరూ నమ్మరని కూడా లేదు, వాళ్ళే ముహూర్తం చూసుకోరు కానీ టైమర్ పెట్టుకుంటారు. టైమర్ ఆ టైమర్ లో 24 hours ముందు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎప్పుడైనా రోజు పెట్టవచ్చు కదా. అంటే వీళ్ళు ఏమంటారంటే గాలి ఆవర్తనం చూడాలి, అంటే టైప్ ఆవరణ ఉంటుంది కదా, 3 ఆవరణల్లో సరిగ్గా వెళ్ళాలంటే దీనికి గరిమినాభి కరెక్ట్ గా ఉండాలి, గాలి పీడనంతో వెళ్ళాలి కాబట్టి టైం చూసుకుంటా ఉంటది. సేమ్ అది ఇంతే, మీరు అన్నట్టు అదే కరెక్ట్. ఇది కూడా సమయమే, జ్యోతిష్యం అనేది సమయమే. దేవుడు అనగానే ప్రతి ఒక్కరికి కనబడుతున్నాడా అంటాడు. నేను అంటాను, ఇప్పుడు మన ఎదురున్నటువంటి లైట్లు, మన కెమెరామెన్ లైట్లు పెట్టారు, ఈ కెమెరామెన్లు సరే ఈ యొక్క రాజమౌళిలో ఇంకొక భోజమౌళిలో ఎవరైనా సరే ఎవరైనా అక్కడ లైట్ పెట్టుకొని ఆయన పెట్టుకుని లైట్ తోనే ఒక అరగంట సేపు లైట్ చూడగలుగుతాడా? ఆ లైట్ ని కంటిన్యూ చూడగలుగుతాడా? ఆ లైట్ వైపే చూడగలుగుతాడా? కళ్ళు దెబ్బకు ఊడిపోతాయి. నీ ఆఫ్టర్ ఆల్ నువ్వుకున్నటువంటి జనరేటర్ తో నేను లైట్ ని చూడలేకపోతే సహస్ర కిరణ సంయుతమైనటువంటి సహస్ర సూర్యుడు 1000 సూర్యుడు సమానమైనటువంటి ఒక వెలుగు అయింది, ఆయన ఎక్కడ చూస్తావు నువ్వు? ఏమంటే మీ విషయాలు బొంకరెడ్డి మాట్లాడతారు వీళ్ళు అంటాడు. అది భారతంలో చెప్పిన విషయం, మేము చెప్పేది కాదు, భాగవతం ఇప్పుడు రాసింది కాదు. దుర్యోధనాది కౌరవ సభలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయన దూతగా ఆయన కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడు అడుగుతాడు, ఎవరిని? ధృతరాష్ట్రుడు అడుగుతాడు, నాయన నీ దివ్యమంగళ స్వరూపం చూడాలనుకుంటానంటే, మామ చూడలేవు నువ్వు, చూస్తావా అంటే, నేను చూడాలనుకుంటున్నా, కళ్ళు నాకు ఒకసారి తెరిపించు అంటాడు. ఆయన విశ్వరూపం విరాట పరువులు విశ్వరూపం చూపిస్తే అందరూ పడిపోయి ఈయనొక్కడు చూసి కృష్ణ అసలు నీ వెలుగు చూడలేకపోతున్నా ఆయన, నా వల్ల కాదు, నా కళ్ళు మూసే అంటాడు. అక్కడ అర్థం ఏమిటి? ఆయనే ధృతరాష్ట్రుడు చూడలేకపోయాడు. సమకాలీకుడు, కృష్ణుడికి సమకాలీకుడు ధృతరాష్ట్రుడు, కౌరవులందరూ కూడా చెడ్డవాళ్ళని ఆయనతో ఉన్నారు వీళ్ళు. ఆయన చూసేటువంటి భాగ్యం వీళ్ళకు ఉంది. అటువంటి దాన్ని చూడలేకపోతే నువ్వెంత, నీ ఫ్యామిలీ ఎంత, మనం ఎంత, మన ఫ్యామిలీ ఎంత ఆలోచించండి ఒకసారి మీరు. కాబట్టి నేను ఇప్పుడు క్రియేట్ చేసింది కాదు, అప్పుడెప్పుడు భాగవతంలో మనం పుట్టక ముందు మన తాత ముత్తాతలు పుట్టక ముందు ఉంది భగవద్గీత. దాన్ని ఎప్పటి నుంచో చదువుతున్నాం మనం, దాంట్లో ఉంది విషయం. కాబట్టి నీ మతం నువ్వు ఆచరిస్తే, ఏమైనా మతం ఆచరించు, నువ్వు ఇంట్లో నువ్వు ఎలా ఉండు, నీ భార్యలో ఉండండి, ఎక్కడైనా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. కానీ స్టేజ్ మీద ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నీ పేరు వచ్చింది కాబట్టి, అంటే నీకు రాజమౌళి అనేటువంటి దక్షిణ భారతదేశంలో తెలుగువాడిగా ఒక మంచి పేరు వచ్చింది కాబట్టి నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అని తప్ప. అందులో మీ నాన్నగారు ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు, ఆయన గౌరవిస్తున్నాను నేను. విజయేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభ్యుడుగా ఉన్నారు, ఆయన పాపం ఆయన భక్తిమంతుడు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయనకు పుట్టినటువంటి నువ్వు ఇలా మాట్లాడడం తగ్గదు, నీకు ఆ విషయం గుర్తుపెట్టుకో. సరే నీ సొంత అభిప్రాయం, మాకు అభ్యంతరం లేదు. ఈ విషయాన్ని ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు బయటకు చెప్పకూడదు, అది పనికిరాదు. ఒక వ్యక్తి ఒక మనకి ఎక్కడ అంటే ఏదో వ్యక్తి చెప్తాడమ్మా, ఏదో ఒక మంచి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు ఒక టీవీ ఛానల్ చూడండి, అలితో సరదాగా సినిమా అంకల్లో చూశాడు. అక్కడ చెప్తూ, నేను చెప్తే కొంత యువత చెడిపోతారేమో, ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో, అయినా ఇది తప్పు, జాగ్రత్త, నాకు స్మోకింగ్ అలవాటు ఉండే, నడ్డింగ్ అలవాటు ఉండే, కానీ పిల్లలకు చెప్పేది కాదు, మనం ఎంత మారితే ఎంత మంచి చెప్పేసి ఆయన చెప్పాడు. అటువంటి ఆయనకంటే గొప్పడో నువ్వు, బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పడో ఏమన్నా? అది ఇంపాసిబుల్. ఈ 6 ఏళ్లలో ఒక రాణా, ఒక ప్రభాస్, ఒక మహేష్ బాబు, అయితే ఈగ చేసిన నాని, వీళ్ళలాంటి వల్ల నీకు పేరు వచ్చింది తప్ప వాళ్ళు కాకపోతే ఇంకొని పెడితే అంటే పేరు రాకపోవచ్చు. గురుగారు సినిమాల్లో కూడా శివుడు బాహుబలిలో శివ విగ్రహం ఎంత ఉంటుంది, మరి అక్కడ ఎందుకు పెట్టుకోవాలి దాన్ని? ఆయన ఏమైనా ఒక కంటెంటా లేకపోతే ఒక వస్తువా? వాళ్ళదే అంటారు వాళ్ళు మా కంటెంట్ వరకు మాత్రమే. ఆ శివలింగం చూపిస్తే తర్వాత పక్కన పోయి దాని మీద కూర్చుంటాడు, దాన్ని కాలు పెడతాడని పెడతాడు అన్న విషయం ఉంటుంది వాళ్ళకి. సో దాన్ని వాళ్ళు సరైనటువంటి దృక్పథంతో ఒక దేవుడు అనేటువంటి భావంతో లేనప్పుడు, దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తులు అలా దాని శివలింగం ఎందుకు అనుకుంటారు? ఒక చెక్క బొమ్మ వాళ్ళకి. నాకు ఆ టైంలో అది కావాలి, నాకు పెట్టుకున్నంతే. దాన్ని మీకు సినిమాలో అవమానం చేశానా? చేయలే. ఆ షూట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కడ పెడతాడో అది టాయిలెట్ పక్కన ఉంటుందో ఇంకో దగ్గర ఉంటుందో ఇదేంటన్నా. ప్రేక్షకులు ఇప్పుడు నిశ్చితంగా ఆలోచిస్తున్నారు, నిశ్చితంగా చూస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు. కాబట్టి సినిమా హిట్ అవ్వాలన్నా, ఫట్ అవ్వాలన్నా ప్రేక్షకుల మనోభావాల మీద ఉంది. 85.6% ప్రేక్షకులు హిందువులు మాత్రమే ఉంటారు. వాళ్ళ మనోభావాలు ఒకసారి దెబ్బ కొడితే, కరసేవ లాంటిది ఒక గుర్తించుకోండమ్మా, కరసేవ ఒకసారి ఎలా జరిగిందో అటువంటి విషయంలో మీరు గుర్తుపెట్టుకుంటారు. కరసేవకులు ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. కాబట్టి ఏదైనా సరే, ఎంతటి స్థాయి అయినా సరే, మంచి వాడే, నేను వద్దనట్లేదు, చెడ్డవాళ్ళు కాదు. మంచి సినిమాలు తీసావు, ఈగ ఇట్లాంటివి, వారణాసి గంగలు మునిగి ఉంటావు, నువ్వు నీ భార్య అందరూ కూడా మునిగి ఉంటారు. సరే ఏదైనా సరే నాకు అనవసరం. ఇంకొకటి ఇక్కడ నాకు ప్లస్ పాయింట్ చేస్తే, ఈయన హీరోలు పెట్టి అందరూ కూడా భగవంతు నమ్మకం ఉన్నవాళ్ళే, అందరూ భగవంతు నమ్మకం ఉన్నవాళ్ళే ఖచ్చితంగా.
ప్రతి ఒక్కళ్ళ చేతికి మీరు చూడండి కంకణాలు ఉంటాయి, ప్రతి ఒక్కరి చేతిలో ఓంకారం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రభాస్ గాని, నాని గాని, ఇతరత్ర ఇంకోళ్ళు గాని, ఎవరితో సినిమా సరే, సునీల్ గారు గాని, ఎవరితో అయినా సరే, విక్రమార్కుడు మన పేరు రవితేజ గారు కానీ, వీళ్ళందరికీ భక్తి భావన, గోపిచంద్ గారు కానీ, వీళ్ళందరికీ ఒక భక్తి భాగం ఉంది. అటుకన్నా భక్తి వాళ్ళందరికీ కూడా. అటువంటి వాళ్ళని నువ్వు తీసుకుంటూ వాళ్ళ ముందరంటే మరి హీరోలైనా సరే కొంత మనసులో సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దాన్ని అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ కావచ్చు, కెమెరామెన్ రోజు కొబ్బరిగా కొడతాడు. మీరు నమ్ముతారో నమ్మరు, ఒక నాన్ ధర్మం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు సరే, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ కెమెరా పూజ చేస్తారు. వాళ్ళు కొబ్బరికాయ తుప్పి కొట్టేసి వాళ్ళు దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. అది సినీ ఫీల్డ్ లో ఉంది, అది అందరికి. ఈవెన్ ద ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది పొద్దున ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పటికే కొబ్బరికాయ అందరు చెప్పులు ఇప్పేసి దానికి కొబ్బరికాయ కొట్టేసి కర్పూరం వెలిగించి కొబ్బరి దండం పెట్టుకొని అది కొట్టి స్టార్ట్ చేస్తారు. మరి ఈ విషయం ఇంగిత జ్ఞానం నీకు లేదా? వృత్తే దైవం అని అంటాం కదా. కాబట్టి దైవాన్ని భావిస్తూ నువ్వు ఏదైనా సరే, నువ్వు మనోభావం ఉంది, నీకు ఇష్టం లేదు, నువ్వు లోపల చెప్పుకో, నువ్వు నీ పిల్లలు ఆడుకోండి. స్టేజ్ మీద ఇన్ఫ్లుయెన్సర్ గా చెప్పకూడదు. ఆ చెప్పడం వల్ల కొంతమంది దానికి అడాప్ట్ అయిపోతారు. ఆల్రెడీ కామెంట్స్ చాలా మంది అదే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి వత్తాసు పలుకుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వ్యతిరేకం ఎట్లా వస్తుంది, బట్ కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రమాదం, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. అటువంటి అర్హత మీకు లేదంటాను. ఎందుకంటే వారణాసి అనేది దాని వృత్తాంతం తెలియకపోవచ్చు నీకు, వరుణ అసి అనేటువంటి దానికి వృత్తాంతం తెలియకపోవచ్చు, మేము చదువుకొని ఉండొచ్చు. కానీ అటువంటి సినిమా తీస్తున్న నువ్వు శివుడి గురించి, భగవంతుడి గురించి నాకు నమ్మకం లేదు అయినా సరే అని చెప్పేసి ఏదో గద్గస్వరంతో నాటకం ఆడితే ఇది సినిమా, బయట సినిమా కాదు, ఇది వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది, అంటే కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి నువ్వు ఎవరిని భగవంతుడితో పెట్టుకోకు, నువ్వు చేసే సరే భగవంతుడితో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకుండా చెప్తాను. మంచిగా కోరుకుంటూ, ఆయన సినిమా విజయవంతమని కోరుకుంటూ, ఇలాంటి మళ్ళీ స్టేజ్ మీద అనడు అన్నటువంటి ఒక భావనతో, అంటే తర్వాత పరిణామాలు ఎక్కువగా వేరే తిరిగా ఉంటాయనే విషయాన్ని, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయిగా, కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదని ఇంకొకటి కాదు, సినిమా అందరికీ చెప్తాను, సినిమా ఫీల్డ్ అందరికీ చెప్తున్న విషయాన్ని. నచ్చకపోతే ఇదే మాట పెట్టేసుకోవాలి. ఇదే మాట కొంచెం తుర్కోళ్ళు నాకు నచ్చలేని ఒక మాటను, అమ్మో క్రిస్టియన్ నాకు నచ్చలేదు ఒక మాటను, అదే కదా శుక్రవారం చూస్తే నాకు మండుతాను ఒక మాటను, అంత తెగించే తుర్కోళ్ళ గురించి ఎందుకు మాట్లాడను అంటే నీకున్నది ఏంటంటే ఈజీగా దొరుకుతారు వీళ్ళు. ఎందుకు దొరుకుతారంటే మారతాడేవాడు, వాడు నా పిల్లగాడే కదా, నా వాడే కదా అన్నటువంటి భావన వీడికి, నా అన్నటువంటి భావన బట్టి వాడు ఉంటున్నాడు. లేకపోతే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏ ఫీల్డ్ ఉన్నా సరే, ఇక్కడ మేము నీకంటే బాగా చదువుకున్నవాళ్ళు, నీ తండ్రి గారు రాయచ్చు, కథలు రాయొచ్చు మంచిగా, నువ్వు టెక్నికల్ గా ఒక మంచి సినిమా తీయొచ్చు, ఒకే రూమ్ లో మొత్తం సినిమా తీయగలుగుతావు, ఒకే సినిమాలో ఒకే యాంగిల్లో 2020 రూమ్ లో నువ్వు హర్రర్ సినిమా తీస్తావు, లేకపోతే రొమాంటిక్ సినిమా తీస్తావు, లేదా బూత్ సినిమా తీయగలుగుతావు, లేకపోతే బాహుబలి సినిమా తీయగలుగుతావు, ఒక రూమ్ తీయగలుగుతావు. ఆ టెక్నాలజీ నీకుంది, అప్రిషియేట్, యాక్సెప్టెడ్, టేక్ బో అంటారు కదా, అది నేను కూడా ఇవ్వగలుగుతాను నీకు. బట్ ధర్మం గురించి నీకు ఇసుమంతనం కూడా తెలియదు నీకు. ఇక్కడ ధర్మం గురించి మాట్లాడేటువంటి విషయాలు తెలియదు. కాబట్టి దేవుడి గురించి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడను. నమ్మకం అయితే నీ ఇంట్లో నీ పిల్లల ముందు మా ముందుగా చెప్పాల్సింది. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఇక్కడ మా యొక్క భావాలు దెబ్బతింటాయి కాబట్టి నేను ఏకవచనంతో పిలవాల్సి వచ్చింది. మీ తండ్రి గారిని మేము గౌరవంగా పిలుస్తున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఎవరైనా సరే, నాట్ ఈవెన్ రాజమౌళి, ఎనీబడి, అలా చేసినటువంటి వ్యక్తులే అధపాతానికి వెళ్ళి అర్ధాయుష్కు చనిపోయారు. బ్రాహ్మలని తప్పుడుగా చూపించి, బారులో బీరు అన్నట్టు చూపించి పతనమైనటువంటి వ్యక్తులు కూడా మీ ముందర ఉన్నారు. అర్ధాంతరంగా వాళ్ళు నాశనమైనారు, చావుకి దగ్గరికి అయ్యారు వాళ్ళు. ఆ విషయం గుర్తుంచుకొని సనాతన ధర్మాన్ని ఇటు బ్రాహ్మణుల్ని వెకిలిగా చూపించే ప్రయత్నం చేయకూడదు. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిదని నా ఉద్దేశం. ధన్యవాదాలు. శుభమస్తు. అఖండ ఐశ్వర్యమస్తు.